అంబిక తన కొడుకును రప్పించి ఇంట్లో వాళ్లకు పరిచయం చేపించి ఎలాగైనా ఆస్తి మొత్తం తన కొడుకు పేరిట రావాలని చెప్పేసి పెద్ద కుట్ర చేస్తుంది. తన కొడుకుని పిలిపించి ఇంట్లో వాళ్ళకు చూపించిన తర్వాత తన కొడుకు పేరు మీద ఆస్తి వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పేసి ఊహ అంటే కలలు కంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే అనుకున్నట్టుగా హాస్టల్ నుంచి తన కొడుకుని తీసుకొని ఒక అతను వచ్చిన తర్వాత అంబికతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కనకమాలక్ష్మి విహారితో ఆఫీస్ దగ్గర కలిసి ఇక వెంటనే ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతుంది. ఈలోపు కనకమాలక్ష్మి అంబికతో ఎవరితో మాట్లాడడం ఇక వెంటనే అది చూసి అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఏం కుట్ర చేస్తుంది ఈ అంబిక, ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి స్కూటీ పక్కన పెట్టి ఇక వెంటనే అతనితో మాటలు వింటూ ఉంటుంది. ఇక ఇన్నేళ్ల తర్వాత నీ కొడుకును అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నావు కదా మేడం అని అంటుండగా, అవును ఆ టైం వచ్చింది, ఎలాగైనా సరే ఇప్పుడు నేను అనుకున్నట్టుగా నా కొడుకు పేరు మీద ఆస్తి మొత్తం వస్తుంది అని ఈ విధంగా అంబిక మాటలు విని కనకమాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక అంబికకు ఒక కొడుకున్నాడా, అసలు ఇదెలా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఎలాగైనా సరే విహారిని దెబ్బతీయాలని చెప్పేసి అంబిక ప్లాన్ చేస్తున్న విషయం తెలుసు, కానీ ఇంత పెద్ద రహస్యం ఎవరికి తెలియకుండా దాచిపెట్టిందంటే ఏదో మర్మం ఉంది. అసలు తన కొడుకైనా లేకుంటే కావాలని చెప్పేసి ఏదైనా నాటకం ఆడుతుందా? ఎలాగైనా సరే ఆ ఇంట్లో తన కొడుకును పరిచయం చేయక ముందుకే నేనే అడ్డుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు అంబిక తన కొడుకుని తీసుకెళ్ళడానికి ఎక్కడున్న మేనేజర్ని తీసుకొచ్చి మేనేజర్తో మాట్లాడి అతనికి కాస్త డబ్బులు ఇచ్చి వెంటనే తన కొడుకుని తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా సిరిను క్రిష్ ఇద్దరు హాల్లో కూర్చుంటారు. ఆ టైంలో సిరి ఇద్దరు కలిసి భోజనం చేస్తుండగా వెంటనే పద్మాక్షి హాల్లోకి వస్తుంది. ఏంట్రా ఇలా సోఫాల మీద కూర్చొని భోజనం చేయడం, అసలు ఏం మనిషివిరా అన్నట్టుగా అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో సోఫాలో తను తింటున్న భోజనం మొత్తం అందులో పడిపోతుంది. ఇలాంటి వాడిని నెత్తిలో పెట్టుకుంటే ఇలాగే చిల్లర బుద్ధులు ఉంటాయి అని అంటుండగా, పద్దు ఏం మాట్లాడుతున్నావు పద్దు, అసలు క్రిష్ కాదు పడేసింది, నేను ఆ సోఫాలో భోజనం పడిపోయింది అని అంటుండగా, వీడిని నెత్తిగా బాగా పెట్టుకొని నువ్వు నీ అయ్య మీ నాని ముగ్గురు కలిసి కావాలని వాడిని నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నారు కదా అని విధంగా అంటుండగా, చిన్న బాబును అలా ఎందుకంటే వదిలేయండి అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. వానికి వత్తస్సు పలుకుతూ ఇలాగే చేస్తూ ఉండండి అని విధంగా మరోవైపు అంటుండగా వెంటనే ఇక భక్తవత్సలం మాత్రం అలా లోపల పడుకొని ఇక జీవని చస్తూ బతుకుతూ అలా ఉంటాడు కదా. ఈ లోపు వెంటనే పండు ఇక వాటర్ తీసుకెళ్ళి అలా మెల్లగా తాగిస్తూ ఉండగా ఆ టైంలో ఇక పండుకు ఏదో చెప్పాలని భక్తవత్సలం ఆరాట పడుతూ ఉంటాడు. బాబు ఏంటి బాబు అంటుండగా ఈలోపు వెంటనే ఇలా నిన్ను స్థితిలలో ఇక లక్ష్మమ్మ ఉంటే నువ్వు కోలుకునేదాకా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేది బాబు అని ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే భక్తవత్సలం పండుకు అంబిక గురించి చెప్పబోతూ ఉంటాడు. కానీ పండుకు మాత్రం భక్తవత్సలం అనే మాట మాత్రం అర్థం కాదు. బాబుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని ఈ విధంగా అనుకుంటుండగా భక్తవత్సలం మనసులో మాత్రం ఎలాగైనా అంబిక గుట్టు ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఉండగా కనకమాలక్ష్మి ఇక ఇక్కడ ఊహించిన ట్విస్ట్ జరిగిపోతుంది కదా. ఎందుకంటే అంబిక కొడుకును అందరికీ పరిచయం చేసి ఆస్తి మొత్తం ఇక తన కొడుకే రావాలని చెప్పేసి పెద్ద నాటకాన్ని మొదలుపెట్టిందో లేకపోతే నిజంగానే తన కొడుకో అనేది ఇక్కడ మాత్రం కనకమాలక్ష్మికి అర్థం కాదు. ఈలోపు తన కొడుకును తీసుకొని బయలుదేరుతున్న సమయంలో వెంటనే ఇక స్కూటీ వేసుకొని తన కారుకు అడ్డంగా నిలబడుతుంది. ఆ టైంలో ఎవరు నువ్వని చెప్పేసి బయటికి అంటే కారులో నుంచి బయటకు వస్తుంది. ఓ నువ్వా ఏంటి ఇలా వచ్చే దారికి అడ్డుకున్నావు అని అంటుండగా, ఏం లేదు మేడం మీతో చిన్న పని పడింది అని విధంగా అంటుండగా, ఏంటి నాతో చిన్న పని పడిందా? ఓ ఆ రోజు విహాన్ని కాపాడినందుక డబ్బుకి ఏదైనా కావాలా అని అంటుండగా, లేదు మేడం డబ్బు కోసం రాలేదు, కొన్ని నిజాలన్నీ బయట పెట్టడానికి వచ్చాను. ఏంటా నిజం? ఏంటా మీరు చేసిన కుట్ర? అసలు ఇంట్లో వాళ్ళను ఇలా నమ్మించి ఎంతలా మోసం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళను తడి గుడ్డతో గొంతు కోస్తున్నారు కదా. ఏయ్ ఏం వాగుతున్నావే? అయినా మా విషయాల గురించి నీకేం తెలిసే? ఏం తెలుసా? ఏం తెలియడానికి ఏముంది మేడం, మీరు అందరికీ బయట మాత్రం చాలా మంచివారు, కానీ లోపల మాత్రం చాలా చాలా
హ్మ్. ఎలాంటిదంటే ఒక మనిషిని చంపేస్తే ఎలా ఉంటారో అలా ఉంటారన్నమాట. ఏం వాగుతున్నావే అని ఈ విధంగా అంటుండగా, వాగడానికి ముందు నేను నిజాలు చెప్పేది కొన్ని వాస్తవాలు వినండి. విహారి గారికి ఆపద సృష్టించేది, విహారి గారిని చంపి ఆస్తి మొత్తం ఎలాగైనా మీ పేరిట రావాలని మీరు పెద్ద నాటకం ఆడుతున్నారని తెలుసు. ఎలాగైనా సరే ఇక కన్న తండ్రిని కూడా చంపే ప్రయత్నం చేశారని కూడా తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని చెప్పేసి కనకమాలక్ష్మి మీద చెయ్యెత్తేసరికి కనకమాలక్ష్మి, వెయిట్ వెయిట్ మేడం, మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు కదా, ఆ కొట్టే ముందు కొన్ని విజువల్ చూస్తే అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి అని అంటుండగా, ఏంటే డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నావా, అయినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ చంపేస్తానే అని ఈ విధంగా అంటూ ఉంటుంది. మీరు నన్ను చంపేస్తారో లేకపోతే ఫ్యూచర్లో మీరు జైలు పోకుండా చాలా జాగ్రత్త పడతారో మీ ఇష్టం, ఒక్కసారి వీడియో చూడండి అని వెంటనే ఆ రోజు భక్తవచలాన్ని కింద పడేస్తున్న వీడియో కనకమాలక్ష్మి దగ్గర ఉంటుంది. అసలు కనకమాలక్ష్మి దగ్గర ఈ వీడియో ఎలా వచ్చింది మాత్రం ఊహించటం ఇష్టం. ఆ వీడియో ఒక్కసారిగా అంబిక చూపించేసరికి అంబిక షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీని దగ్గర మా నాన్నను ఆ రోజు తోసేసింది, ఈ వీడియో దీని దగ్గర ఎందుకుంది? ఇది కనుక బయటపడితే ఎట్టి పరిస్థితిలో నేను ఇన్నేళ్ల నుంచి కలగంటున్న ఆ కలలాగే కరిగిపోతుంది. ఎట్టి పరిస్థితిలో ఆ వీడియో దాని దగ్గర ఉండకూడదు. ఏంటే ఈ వీడియో చూపించి ఇక బెదిరించాలనుకుంటున్నావా? ఎంత కావాలో చెప్పే, నీ మొహాన ఇక డబ్బు విసిరి కొడతాను, వెంటనే ఆ వీడియో డిలీట్ చేయి. ఏంటి మేడం, ఇందాక ఏదో మాట్లాడారే, నా కుటుంబానికి ఏ హాని చేస్తున్నా అని చెప్పేసి నన్ను రివర్స్గా కోపంగా మాట్లాడరే, ఇప్పుడేంటి పిల్లిలాగా మాట్లాడుతున్నారు? అంటే ఆస్తి కోసం కుటుంబాన్ని మొత్తం చంపడానికి సిద్ధపడ్డారన్నమాట. ఏంటి అసలు మా విషయంలో నీకేంటి అవసరం? నోరు మూసుకున్న దానివి సాయపడ్డావు కదా, సాయానికి మించి ఇక నీకు డబ్బు కావాలంటే నీ మొహాన విసిరి కొడతాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నా వాళ్ళని చూడకుండా చంపాలనుకునేదాన్ని నువ్వు నాకేం లెక్క కదే. ఇదే దీనివల్లనే నీ కుటుంబానికి నువ్వు ఎంత దూరం అవుతావో ఫ్యూచర్లో అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ ఈ వీడియో కనుక మీ ఇంట్లో వాళ్ళకు చూపిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నీ కొడుకును డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసి ఆస్తి వస్తుందని తెగ కలలు కంటున్నావు కదా. ఇదేంటి, నా కొడుకని దీనికి ఎలా తెలుసు? అసలు నువ్వు యువతివే, నా విషయాలన్నీ నీకెలా తెలుసు అని విధంగా అంటుండగా, తెలుసుకునడానికి ఎన్నేళ్ళు పట్టదు కదా మేడం, ఎందుకంటే అన్నం ఉడికేదాన్ని ఒక మెతుకు పట్టుకుంటే అన్నమైందా లేదా అని తెలుస్తుంది. మీ జీవితం గురించి తెలుసుకునడానికి మీరేం పెద్ద అది కాదు కదా, మీ విషయాలు ప్రతి ఒక్కటి తెలుసు. నీ మాటలు వింటూ ఉంటే అసలు నీ మీద చాలా అనుమానంగా ఉంది అని అంబిక అంటుంది. అనుమానం పడడానికి ఏముంది మేడం, ఇప్పుడు మీ కొడుకును పరిచయం చేపించి ఆస్తి కోసం మీరు ఇలా చేస్తే నేను ఈ వీడియో విహారి దాకా చేరేదాకా చేస్తాను. నీ మాటలు వింటుంటే కనకమాలక్ష్మిలా అనిపిస్తుందే అని అంబిక అనే మాటలకు లక్ష్మి ఎలా డైలాగ్ కొడుతుందో